యుఎస్ సెనేటర్ వార్నింగ్, భారత్ను శిక్షిస్తాం, ఆర్థిక వ్యవస్థను కూల్చేస్తాం. హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ట్రంప్ పిచ్చి ఎలాంటిదో మనందరికీ తెలుసు. కనీస విచక్షణ బుద్ధి అన్నదే లేకుండా విర్రవీగుతూ ఉంటాడు. ఛాన్స్ దొరికితే చాలు ఇతర దేశాలపై విషాన్ని చిమ్ముతూ ఉంటాడు. ముఖ్యంగా భారత్ పై, ఇంకా చెప్పాలంటే భారత్ పై బురద చల్లడం అన్నా, భారత్ ను ఇబ్బంది పెట్టడం అన్నా మహా సరదా ట్రంప్ కు. అందుకే ఛాన్స్ దొరికితే చాలు భారత్ ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ట్రంప్ పిచ్చి అంతుంటే అక్కడి సెనేటర్లు ఏమైనా తక్కువ తింటారా? లేదు కదా. సేమ్ ట్రంప్ లాగానే బలపు మాటలు మాట్లాడాడు. ఏకంగా భారత్ కు వార్నింగ్ ఇచ్చాడు ఓ అమెరికన్ సెనేటర్. అనవసర ప్రేలాపనలు పేలాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అణిచివేస్తాం, కఠినంగా శిక్షిస్తాం. భారత్ ను బెదిరించడానికి ఆ యుఎస్ సెనేటర్ వాడిన మాటలు ఇవే. అంతేకాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆయనే లిండ్రే గ్రహం. ఈయన అమెరికా రాజకీయ నేత, ఆ దేశ అధ్యక్షుడికి సన్నిహితుడు కూడా. ఈ విధంగా భారత్ ను మాత్రమే బెదిరించలేదు ఆయన, రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా భారత్, చైనా మరియు బ్రెజిల్ ను ఉద్దేశిస్తూ నోరు పారేసుకున్నారు. కొన్ని వారాలుగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ సెనేటర్ లిండ్సే గ్రహం నోరు పారేసుకున్నారు. ఒక్కసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. భారత్, చైనా మరియు బ్రెజిల్ దేశాలకు ఇదే చెప్తున్నా. రష్యా నుంచి మీరంతా తక్కువ ధరకే చమురును కొనుగోలు చేస్తుంటే మేం మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాం. మీ దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తాం. ఎందుకంటే మీరు చేస్తున్నది రక్తపాతం అన్నారు. భాగస్వామి దేశానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేశాడు ఆయన. భారత్ ను పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నట్లు చెప్పడం గమనార్హం. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ టారిఫ్ కొనసాగుతుందన్నారు లిండ్రే గ్రహం. ఈ యుద్ధంలో సంబంధం ఉన్న దేశాలన్నింటినీ చీల్చి చెండాడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను కూల్చేస్తామని స్పష్టం చేశారు. మీరు చేస్తున్నది రక్తపాతం. మీరెవరైనా అతన్ని ఆపేంత వరకు పుతిన్ ఆగడంటూనే రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్తో ఆటలు ఆడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరుకోరి తెచ్చుకున్నట్లేనన్నారు. మీ చేష్టలపైనే మీ దేశ ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ తో పాటు చైనా, బ్రెజిల్ తో పాటు బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా ఆయిల్ కొంటున్న దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని తెలిపారు. రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపకపోతే 500 వరకు భారీ సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసి ఆర్థికంగా ఆ దేశాన్ని నష్టపరిచి రష్యా ఉక్రెయిన్ వార్ ను ముగించే యోచనలో అమెరికా ఉందన్న విషయం స్పష్టమవుతోంది. యుఎస్ సెనేటర్ లిండ్రే గ్రహం కమెంట్స్ పై భారత్ వ్యాప్తంగా ఆవేశాలు వెలువడుతున్నాయి. అయితే ట్రంప్ భారత్ తన మిత్ర దేశమని చెప్తూ ఉంటాడు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాలను విధిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరోవైపు మన శత్రు దేశమైన పాకిస్తాన్తో క్రిప్టో ఒప్పందాన్ని చేసుకున్నాడు. అది చాలదన్నట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ కు పిలిపించి మరీ ఆతిథ్యం ఇచ్చాడు. కానీ మనకు మాత్రం ద్వితీయ సుంకాలను విధిస్తామని వరుసగా వార్నింగ్లు ఇస్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ అమెరికాతో బంధాలను తెంచుకోవాలని అనుకోలేం, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ నమ్మదగిన మిత్రదేశం కాదు. మరి యుఎస్ సెనేటర్ వార్నింగ్ ను భారత్ ఏ విధంగా తీసుకోనుంది, ఎలా రెస్పాండ్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది.